రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సూచనలతో ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తూ కాకినాడలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో కార్పొరేషన్ అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీలో పలువురు అధికారుల, సిబ్బంది, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ పౌరులుగా ఉండడం ప్రతి ఒక్కరు గర్వించాల్సిన విషయమని, స్వాతంత్ర్యం సాధించి దశాబ్దాలు గడిచిన నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది సమరయోధులు చేసిన త్యాగాలను నేటి తరానికి, భావతరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల్లో దేశభక్తి, జాతిభావాన్ని మరింతగా పెంపొందించడంతో పాటు స్వాతంత్ర సమర యోధుల కీర్తిని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో ఇటువంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని భావతరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. రాజా ట్యాంక్ వరకు ర్యాలీ సాగింది. అక్కడ సత్యనారాయణ హాజరై ప్రజల చేత స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్, ఎస్సీపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డేటా ఆఫీసర్ చక్రవర్తి, డి లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. చేసే విధంగా మరి ఈ రోజు ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మనం భారతదేశం యొక్క పౌరులైనందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే స్వాతంత్రం పొంది మనం 80 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఈ 80 సంవత్సరాల్లో మనం ఎంతో స్వేచ్ఛ మనం అనుభవిస్తున్నాము. రాజ్యాంగబద్ధంగా కల్పించబడిన, ప్రజలకి కల్పించబడిన హక్కులను అనుభవిస్తూ మనం స్వాతంత్రంలో మనం జీవిస్తున్నాము. అందుకోసం గౌరవ ప్రధానమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి వారి యొక్క నేతృత్వంలో, గౌరవ కలెక్టర్ గారి యొక్క మనం వారి యొక్క అనుమతితో, వారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క గైడెన్స్ లో మరి ఈ రోజు మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో దేశభక్తిని కల్పించడం కోసం, అట్లాగే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను మనం గుర్తించి మన భావితరాల వారికి కూడా తెలియజేసే విధంగా మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందుకే నమస్కారం అండి. అక్కడ ఏంటంటే ప్రజల సహకారంతోనే ఆ దేశాలు ముందుకెళ్ళి అధికారులు చేసేది ఏంటంటే మనకు ఒక దారి చూపించగలరు. ఈరోజు మన ముందుండే పెద్ద భూతాలు ఏంటంటే ప్లాస్టిక్ రహిత భారతదేశం, దట్ ఇస్ స్వేచ్ఛ. మన నదులను కాపాడుకోవడం, అది మన స్వేచ్ఛ. అదేవిధంగా వర్ష నీరుని మనం స్టోర్ చేసుకోవడం, అది స్వేచ్ఛ. అలా ప్రతి దాంట్లో మనకి స్వేచ్ఛ అవసరం. ఈ స్వేచ్ఛ మనకి ఎవరో ఇచ్చింది కాదు, ఇది మన హక్కు. ఈ హక్కు మనకి ఈరోజు ప్రభుత్వం ఇచ్చినప్పుడు మనం ఆ హక్కుని సద్వినియోగపరుచుకొని ఈ దేశం కోసం, దేశానికి స్వాతంత్రం వచ్చి మనం చేసేది ఏం లేదు. వీఆర్ ఫ్రీ నౌ. కాకపోతే ఉన్న ఫ్రీడమ్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలన్నది మన చేతిలోనే ఉంది. ఆల్ ది బెస్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.